మీ వల్ల నా కళ నాశనమైంది. ఏసేంట్రా? సార్ ఏంట్రా? ఏంటి ట్విస్ట్? మీరెలా వచ్చారు? ఎలా వచ్చారా? మీ పేరు భవానీ కదా? భవానీ ప్రతాప్ అనుకున్నా. మీ బాడీలో వీరత్వం ఉన్నా ఫేస్లో సౌమ్యం, వినయం, విధేయత అన్నీ కనిపిస్తున్నాయి. అమ్మా నమస్తే. అమ్మా అమ్మమ్మ తమరు దయమ్మా. ఉంటానమ్మా. ఎవరు బాబు కాల్లో అంత వినయంగా మాట్లాడు? మా పెద్ద భవానీ, అమ్మలకి అమ్మ. నన్ను కర్ణించి కాచే చల్లని చూపుల తల్లి. సెంటిమెంటల్ ఫుల్లా ఉన్నాడు. వీడి ఇప్పుడు మనకి దారి చూపించాలి. చూపిస్తాడు. ఏంటి భవాని, నువ్వు అమ్మవారిని చాలా బాగా నమ్ముతావా? ఆ బొట్టు చూస్తే తెలియట్లేదరామా? ఆ బొట్టు ఎంత పెద్దగా ఉందో తన భక్తి కూడా అంత పెద్దగా ఉంటుంది. పరమ భక్తుడు అయి ఉంటాడు. అవును, అమ్మవారి తర్వాత నాకెవరైనా. ఇంత భక్తి ఉంటూ వీళ్ళ దగ్గర ఎందుకు పనిచేస్తున్నావు? డబ్బుల కోసం. డబ్బుల కోసం? అమ్మవారి నిధిని అమ్ముకునే వాళ్ళ దగ్గర పనిచేస్తావా ఏంటి నువ్వు? ఏంటి? అవును, వాళ్ళు అమ్మవారి నిధి అమ్మేస్తున్నారు. ఆ డబ్బుతో దేశం వదిలి పారిపోతారంట. అందుకే దాన్ని కాపాడదామని మేము వస్తే మమ్మల్ని ఇలా కట్టేశారు భవానీ. నువ్వు ఒక చిన్న ఫేవర్ చేస్తే నాకు, మనం నిధినంతా కాపాడేద్దాం. ఏం చేయాలి? ఒక్కసారి నీ ఫోన్ ఇవ్వవా? థ్యాంక్ యూ. హలో సీను బావా, గబ్బు నాయలా, మా దగ్గర డబ్బు తీసుకొని వాళ్ళకి ఫేవర్ చేస్తావా? ఓ బయటికే. ఇద్దరిని చంపేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు నలుగురు అయ్యారు. రేయ్, నలుగురిని వేసేండ్రా.